నాకు తరచుగా వచ్చే కంప్లైంట్ ఒకటి ఏంటంటే పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా ఎక్కువ గంటల తరబడి గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళని ఎలా మానిపించాలి? గేమ్స్ మరియు మొబైల్ వాడకం యొక్క నియంత్రణకి చిన్న చిట్కాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మొదటగా గేమ్స్ వాడకం లేదా టీవీ చూడటం వాటిని మీరు నియంత్రించాలి. అంటే రోజులో గంట నుంచి గంటన్నర లేదా 2 గంటల వరకు సమయమే వాటికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. మిగతా సమయంలోనే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండవాళ్ళ. తర్వాత రివార్డ్ సిస్టమ్ని మీరు ప్రోత్సహించవచ్చు. అంటే నువ్వు 3 గంటలు చదువు, నేను ఒక ½ అన్ అవర్ నేను నీకు ఆడుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాను. అంతేకాకుండా పిల్లలతో ఎక్కువగా సమయం గడపడానికి మీరు ప్రోత్సహించాలి. రైట్, ఎలాగా బోర్డ్ గేమ్స్ ఆడండి వాళ్ళతోని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కనుక్కోండి, వాళ్ళతో పాటు బయట వాకింగ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే పేరెంట్స్ని ఇమిటేట్ చేస్తారు పిల్లలు బాగా. పేరెంట్స్ కూడా వచ్చి రాగానే ఆఫీస్ నుంచి మొబైల్ ముందు కూర్చోవడం, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం చూస్తే పిల్లలు కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. సో పిల్లలు మారాలి అంటే ముందు పేరెంట్స్ కూడా మారాలి. అదే కాకుండా మీరు ఒకవేళ ఆ 2 అవర్స్లో కూడా ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు దాని మీద మీరు స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టాలి. ఎలాంటి విద్యాపరమైన యాప్స్ కానీ లేకపోతే పజిల్స్ లాంటి గేమ్స్ కానీ ఇలాంటివి చూడడానికి ఎక్కువ మీరు ప్రోత్సహించాలి. అంతేకాకుండా పిల్లల్లోని ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. సైక్లింగ్ చేయించండి దగ్గరుండి, బయట గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడించండి, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో కలిసి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. ఇవన్నీ చేస్తే పిల్లల్లోని మొబైల్ వాడకం లేదా టీవీ చూడటం అనేది నియంత్రించవచ్చు. నాకు పేరెంట్స్ నుంచి వచ్చే మరో కంప్లైంట్ ఏంటంటే పిల్లల విషయంలోని ఆహారం నియంత్రణ గురించి తరచుగా అడుగుతూ ఉంటారు. పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు, బేకరీ ఐటమ్స్కి బాగా అలవాటు పడిపోయారు, ప్యాకేజ్ ఐటమ్స్ తింటారు, చాలా పికీ ఈటర్స్ వీళ్ళందరూ అని ఎలాగ మాన్పించాలి, వీటిని ఎలాగ హెల్తీ ఫుడ్ వైపు మళ్లించాలి అని తరచుగా అడుగుతూ ఉంటారు. దాని గురించి చిన్న చిట్కాలు. ఒకటి, మీరు హెల్తీ ఫుడ్ని ఆకర్షణీయంగా అందించడానికి ట్రై చేయండి. ఒక డిజైన్గా అందించడానికి ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంచడానికి ట్రై చేయండి. ఫుడ్ని కలర్ఫుల్గా ప్రజెంట్ చేయండి. అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు. రైట్, రొటీన్గా కాకుండా అదే ఐటమ్ని వెరైటీగా తయారు చేయడానికి చూడండి. దెన్ పిల్లలు ఇష్టపడతారు తినడానికి. రెండోది ఏంటంటే సేమ్ మోడలింగ్. పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ చూసి ఇమిటేట్ చేసి చేస్తారు. పిల్లల్ని నియంత్రించాలి అంటే పేరెంట్స్ ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం కంట్రోల్ చేసుకుంటే మన ఫుడ్ లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనం తినకుండా మనం కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవర్చుకుంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పేరెంట్స్ నుంచి నాకు తరచుగా వచ్చే ఇంకో కంప్లైంట్ ఏంటంటే పిల్లలు చాలా పిక్కీ ఈటర్స్, పిల్లలు హెల్తీ ఫుడ్ తినట్లేదు, పిల్లలు జంక్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, పిల్లలు పిక్కీ ఈటర్స్, వీటిని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు అని తరచుగా అడుగుతుంటారు. మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ యూ బీ ద రోల్ మోడల్. పేరెంట్స్ షుడ్ బీ ద రోల్ మోడల్. పేరెంట్స్ కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. రెండోది, హెల్తీ ఫుడ్స్ని మీరు ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత రివార్డ్ సిస్టమ్ని మీరు అనుసరించవచ్చు. అంటే ఎలాగా? హెల్తీ ఫుడ్స్ తిన్నారు, చిన్న బహుమతులు ఇవ్వండి. సో అది ఆ హ్యాబిట్ నాకు పేరెంట్స్ నుంచి తరచుగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే పిల్లలు జంక్ ఫుడ్స్ తింటున్నారు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటున్నారు, హెల్తీ ఫుడ్ తినట్లేదు, చాలా పిక్కీ ఈటర్స్. దీన్ని ఎలాగ మనం మాడిఫై చేయొచ్చు అని తరచుగా అడుగుతుంటారు. రైట్, సో ఫస్ట్గా ఏం చేయొచ్చు మీరు అంటే యూ షుడ్ బి ద రోల్ మోడల్. పేరెంట్స్ హెల్తీ ఫుడ్ తింటున్నారు అనుకోండి, వాళ్ళని చూసి చిల్డ్రన్ కూడా ఇమిటేట్ చేస్తారు, చిల్డ్రన్ కూడా ఇష్టపడతారు హెల్తీ ఫుడ్ తినడానికి. రెండోది, హెల్తీ ఫుడ్ని ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయండి. రొటీన్గా కాకుండా వెరైటీగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు మీ క్రియేటివిటీని యూజ్ చేసి పిల్లలకి పెట్టండి, అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటుంటారు. మూడవది, చిన్న బహుమతులు, రివార్డ్ సిస్టమ్ ఇవ్వండి. రైట్, హెల్తీ ఫుడ్ తిన్నారు, దెన్ గివ్ హిమ్ ఏ రివార్డ్. అప్పుడు ఆ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంటుంది. రెండోది ఏంటంటే అందరు కలిసి తినండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి తినండి. సో అందరు ఒకే రకమైన ఫుడ్ తింటుంటే లైక్ వాళ్ళు కూడా ఆ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇన్కల్కేట్ అవుతుంది. ఈ జంక్ ఫుడ్ వైపు మళ్ళుతారు అనమాట, జంక్ ఫుడ్ నుంచి మళ్ళుతారు.